బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక దశాబ్ద ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. 1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ గుర్తు చేశారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు తాండవించేవని అన్నారు. ఆ రోజుల్లో తాను కూడా అధికార పదవుల్లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పారు. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడేది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి? ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాని నెలలో, 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, అసలు తెలంగాణ అంటే మాట్లాడుడే కష్టం. ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ? ఇన్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట పడితే క్యా లగాయ భయ్, క్యా దుకాన్ లగాయ, అంత ఈజీగా, అంత పేలవం అయిపోయింది తెలంగాణ.